దెబ్బ తగిలిందా? నేను చూడలేదు. చాలు చాలులే, కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే. అయ్యో పాప, ఏది ఉండి నీ కట్టు కడతాను. ఓహో, చాలా కొంటి కోణంలా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు కాదు, నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదానిలా ఉన్నావే చూస్తే. అరే, బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజమ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నెపడుచును తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారదమునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. పాప, నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. ఏంటి? అదే అదే, నీకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూరా తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే, ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బా, ఏంటిది? బాను. ఓహో, ఒంటిగా ఆడది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది? మరి ఆ రాగం నాకు నేర్పుతా? ఓ, నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఒళ్ళు దగ్గరెట్టు మాట్లాడు. మా అయ్యకి తెలిస్తే నిన్ను పనసకాయల్లో చెక్కేస్తాడు. పోనీ మీ అయ్యకు తెలియకుండా మన ఇద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం. అప్పుడేం చేస్తాడు మీ అయ్య? ఓహో, ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. అబ్బో, వానొచ్చేట్టుంది, నే పోతా. అలా నడిచిపోతే నీ పాదాలు కందిపోవు. అందుకని ఆకాశ మార్గాన తీసుకువెళ్ళి నేను మీ ఇంట్లో చేరుస్తా. ఏంటి, ఆకాశంలోనా? ఆకాశంలో కూడా ఎగురుతా? ఆహా, నేనెప్పుడు మబ్బుల్లోనేగా తిరిగేది. ఏది, నా చేపట్టుకో. ఇదిగో, కళ్ళు తిరిగితే నన్ను కౌగిలించుకో. శ్రీమద్ రమణ గోవిందో. ఇదిగా సాలు గాని సుక్కల్లో కూడా వచ్చేసాం. హాస్యం చేయకు మాయా, నే ఎన్నడూ ఆడవాళ్లతో ఆకాశ మార్గాన తిరగలేదు. అందుకనే నువ్వు ఒక్కడవే ఎగురు, ఆ సెట్ ఎక్కి నే పోతా. మాయా, అబ్బబ్బబ్బా, వాన వాన. అయ్యో పాప, తడిసిపోతున్నావు. తలదాచుకోవడానికి ఏదైనా చోటుంటే బాగుండు. ఇలారా. పరుగు దూరంలో ఒక గుహ ఉంది, అక్కడికి పోదామా? చెప్పవే, పదా రా. అవునవును, పదా. అబ్బా, నాకు ఇక్కడ ఏంటో ఇదిగా ఉంది. ఇదిగో, నాకు అలాగే ఉంది సుమా. భయలేదు, భయలేదు. ఈ పురుష సింహం ఉండగా నీకెందుకు భయం? భయలేదు. ఏదో చదివేనా? ఎత్తి పొద్దు చాలా ఉన్నాయే. తడిసైనా సరే నేను మా ఇంటికి పోతా. చూడు, వాన వెలిశాక ఇద్దరం వెళ్ళిపోదాం. అందాక కాస్త నిద్రపో. మరి నువ్వా? నేనా? నేను బ్రహ్మపుత్రుణ్ణి, నాకు నిద్ర రాదు.
ఏమిటి నిద్ర రాదు? అయితే నీలో ఏదో దుర్బుద్ధి ఉందన్నమాటగా లేపోతా. నాకు ఏ బుద్ధి లేదు గాని నీవు సర్ది చేయక కాస్త నిద్రపో. సరే ఇదిగో ఈ హద్దు దాటి వచ్చావా నీ పని చెప్తా. ఏమిటి గోళ? రాక్షసులు రాక్షసులు అంటావేంటి? లేలే, మా అయ్య రుద్రమ్మ దొర, మా అమ్మ దుర్గమ్మ దొరసాని, మా సంతానయ్య. అట్లా చూస్తావంటే మా అమ్మ మా అయ్యకి మొక్కు. నేనా? నేను బ్రహ్మపుత్రుని. నువ్వెంతోడమైనా తప్పదు, పడు ముందు. అది మా ఆచారం. గ్రహచారం. సలంగుండు చల్లంగుండు. అమ్మి అందగాన్ని తెచ్చుకున్నావు, నీ అదృష్టం. అవ్వా, అదృష్టం ఏమిటి? ఇన్నాళ్ళు ఇంత ఇదిగా పెంచి ఈ పాడు మొహానికి ఇచ్చి పెళ్లి చేస్తావా నా పిల్లని? తప్పదే మరి, అది మన ఆచారం. ఒక పెళ్లి కాని పిల్లోడు పిల్ల రేతిరంతా మన పెళ్లి గుహలో ఉంటే వాళ్ళకి పెళ్ళైనట్టేగా. ఏంటి అయితే నాకు బావయ్యాడన్నమాట. బావోయ్ పాడు కంపు. మీ సరసాలకేమి కానీ ముందు గూడాలకు పోదండి, పెద్ద సమరంతో పెళ్లి చేద్దాం. నాకెందుకు పెళ్లి? అలకసేయి కలుడయ్యా, మర్యాదలని మా లావుగా చేస్తాంలే రా. నన్ను ఎందుకు వేధిస్తాను? నేను పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు చేసుకోవు బావోయ్? నేను అస్కలిత బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచర్యం ఉన్న వ్రతం. అంత మడిగట్టుకున్న సన్యాసుడు అయితే రేతిరంతా పెళ్లి కాని పిల్లతో మా పెళ్లి గుహలో ఎందుకున్నావు? అయ్యా, మరే రాత్రంతా నాతో ఏమేమో ఇచ్చుకాలాడి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా? ఏమయ్యా, అన్ని తెలిసిన బెమ్మపుత్రుడే కదా, ఇట్టా మా బిడ్డను అన్యాయం చేసి పారిపోవటం నీకు న్యాయమేనా? మాయా, నాకెందుకు ఈ బలవంత పెళ్లి? ఈ సన్యాసితో నువ్వేం సుఖపడతావు? సాటి కులంలోని వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి. నన్ను పోని. మనసారా నిన్ను ప్రేమించి మరోని కట్టుకోనా? నిన్నే కట్టుకుంటా, నీ అంటే వస్తా, నీతోనే ఉంటా. మీ అందరికీ చేయెత్తి మొక్కుతాను. నేను సర్వసంగ పరిత్యాగి సాధువు. నా దారిని నన్ను పోనిపండి. పాలపెట్టు లాంటి పెట్టనిస్తామంటే దొట్టు చేస్తున్నాడు తట్టమొక్కమోడు. అట్టు మాడగొడతా. కొట్టద్దు, తప్పు. బ్రాహ్మడు ఈయన్ని కట్టేసి మన గూడానికి తీసుకురండి. అక్కడ మన సావులతో చెప్పి బుద్ధి చెప్పిద్దాం. నన్ను పోనివ్వండి. శ్రీమంత మారవణ గోవిందో. అయ్యో 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 కృష్ణ, ద్రౌపదీ మాన సంరక్షగా ఎక్కడున్నావయ్యా? ఎక్కడ? శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. స్వామి కాపాడండి. నేనా? ఇప్పుడు ముల్లోకాలను కాపాడే బాధ్యత ఆ నారద మునీంద్రుడు తన పైన వేసుకున్నాడు. పోయి ఆయన కాళ్ళు పట్టుకోను ఆయన. స్వామి, ఈ దీనుడే ఆ నారదుడు. మీరు నారద మునీంద్రులా? వీరిని ఇలా ఈడ్చు రావడానికి కారణం? ఏనండి సామె, ఈయన నిన్న రేతిరంతా మా మాయతో పెళ్లి గుహలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళాడమంటే వద్దు పోమంటున్నాడు. స్వామి, మీరైనా చెప్పండి వీళ్లతో. నేను అస్కలిత బ్రహ్మచారిని. పెళ్లిగాక ముందు అందరూ బ్రహ్మచారులే. అట్టే వ్యక్తి చేయక ఏదో గుట్టుగా పెండ్లాడండి. ఏమిటి బలవంతం? ఏమిటి దౌర్జన్యం? అంతేనా? నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని, దేశాలు చూపిస్తానని బెల్లించి మోసం చేస్తావా? అన్నిందాలా నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నిర్వాకం? నువ్వు ఉండవా ఈ సంగతి నేను కనుక్కుంటాను. ఆడవాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసేవాళ్ళని ఊరుకోది దుర్గా. అమ్మా ఆగు, ఈయనేమి చేయొద్దు. ఈయనే నా దొర, ఈయనే నా దైవం. అల్లుడి మీద నీ ఎలక కోరి కోరి కూతురు పసుపు కుంకం పాడు చేస్తావా? కావాలంటే నన్ను చంపు. చంపమ్మా. అవును, ముందు నిన్నే చంపాలి. పెద్దోళ్ళమున్నామన్న భీతి లేకుండా ఈ మాయగాడితో తిరిగి మా మాన మర్యాదలు మంట కలిపాం. నీకు అంట శక్తి కాని మా కులానికి, మా గూడానికి ఈ మచ్చ మాయదు. కన్న కూతురిని చంపుకుంటావా? అవును, దీన్ని చంపి మన పరువు తిట్టలు బతికించుకుంటా. మాయా, అయ్యా, అమ్మనేవి అనద్దు. అయ్యా, అల్లారు ముద్దుగా పెంచు,
పెద్దదాన్ని చేశాం. మీ అందరికీ పెద్ద పేరు తెస్తానని ఎంతో పొంగిపోయాం. పాడుదాన్ని ఈ పెద్ద వయసులో నీ ఆశలని నాశనం చేసి నీ గుండెల్లో తీరని చిచ్చు పెట్టాను. అయ్యా, ఈ పాపానికి నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. అయ్యా, ఈ కన్న బిడ్డ కడసారి కోరిక ఒక్కటే, ఆయనకే అని చేయొద్దు, హాయిగా వెళ్ళిపోని. పాపం ఏ మాయ తెలియను. మాయా, ఎంతో స్వేచ్ఛగా సుఖంగా బతికే నీకు నా మూనాన కట్టాలు వచ్చాయి. నిన్ను హింస పెడుతుంటే నేను చూడలేదు, చూచి బతకలేను. నా ప్రాణాన్ని బలెట్టి నీకు ఈ బాధను తప్పిస్తాను. వచ్చే జన్మలో నైనా నీ పాదాలు సేవిస్తాను. ఆగండి, శాంతించండి. మాయా, నిష్కళంకమైన నీ ప్రేమ, నిరుపమానమైన నీ భక్తి, నిశ్చలమైన నీ మనస్సు ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీవు ప్రేమరాశివి, త్యాగమూర్తి. త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా నిన్నే వివాహమాడతాను. నీ వాడని నీ జోడిని జీవిస్తాను. మా రుద్రన్న ద్వారా మా దంపతుల్ని దీవించు. నారదుల వారు సంసారులైపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మయ్యా, అయిందిరా పెళ్ళి. అయ్యో, మరి నాకెప్పుడే పెళ్ళి? ఇదిగో మీ గూడు, దీనిలో చేరి శిలకా గోరింకల్లా కాపురం చేయండి. అల్లుడయ్యా, నీకు వేరే చెప్పక్కర్లే, అన్ని విద్యలు వచ్చినోడివి. ఇద్దలుంటే ఏం లాభం, బుద్ధులుండద్దు. అల్లుడయ్యా, అభం శుభం తెలియని పిల్ల. అయ్యా, ఎలా కన్నాము, ఎలా పెంచాము, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నా. ఇక అమ్మవైనా అయ్యవైనా దేవుడవైనా నువ్వే. ఇదిగో, మా అప్పనే ఉన్నంటే నీ డెప్పు ఎగురుద్ది. ఇదిగా మా అన్నని ఏమన్నా అంటే చెన్ను ఇరుగుద్ది. అయ్యో నా తల్లి, మనిషి చూస్తే మంచోడుగా కనపడ్డా, మరి ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఏమో. చాలే, మా పిల్లని పల్లెత్తి మాట అన్నామంటే పడేది లేదు. అది కంట తడుతుందంటే మా గుండెల్లో మంటలు లేస్తాయి. గూడు దాటి బయటకు అడిగెట్టావా? గోడల్లో పొడిచి గుడిసిలోకి ఇసిరాయిను. అయ్యో, నా మాట కూడా బాగా చెవిని పడాయి. మన ఆచారాలు తెలవదంటాడు, ఆనికి చిక్కొచ్చుద్ది. అల్లుడయ్యా, అల్లుడికి మగజీవాన్ని అరణం ఇవ్వటం మా కులాచారం. ఇదిగో నీ మరిది, నీ దగ్గరే ఉంచుకో, నీ ఇట్ట వచ్చినట్టు ఏలుకో. అమ్మా, వెళ్ళొస్తా. రాయే, పోయేస్తాను పల్లె. అమ్మా, రాయే, అమ్మా. నల్లి, నన్ను కూడా మా బావే చేసేసుకున్నాడు. ఇక నిన్నెవడు చేసుకుంటాడే? సంత, విచారించకు, నీ పెళ్లి వెంటనే చేస్తాను. వెళ్ళి వెళ్ళవయ్యా, అన్నీ చేసావు కానీ. మాయా, నా మీద కోపమా? నాకెందుకు కోపం? మరి నన్ను అంటుకోవద్దు. మేము అడవి జాతి వాళ్ళం, కులం తక్కువ వాళ్ళం కాదు ప్రేయసి. నీవు జగజ్జనని అయిన ఆ సరస్వతీదేవి గారాబు కూడవి, త్రిజగన్నేత అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ వంశవర్ధనివి, బ్రహ్మర్షి శ్రేష్ఠుడైన ఈ నారద మహర్షి అర్థాంగి. మాయా, మాయ. నా పేరు మాత్రమే మాయ. నీ మనసు మాట అంతా మాయే. పొద్దున్న ఎక్కడికి పోయింది ఈ ప్రేమంతా? దులిపి కొట్టావే పోతాను అంటూ. అది కాదు దేవి, నీకు నా యందు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా నాటకం ఆడాను అంతే.
నా ఒప్పుల గొప్ప. పోనీ అదే నా తప్పైతే క్షమించు. చూడు, ఇంకా కోపమేనా నా చిలుక?